చూసినాం, బీసీ ఏదైతే కులగన కోసం చూసినాం, ఏదైతే ఎస్సీ వర్గీకరణ చూసినాం. పార్టీ ఆఫీస్ తాళాలేసి పార్టీ తలబెట్టిన చరిత్ర ఉంది పార్టీకి. ఇందిరాగాంధీ కాంచి మొదలు పెడితే నెహ్రూ కాంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ప్రశ్నిస్తే ఎలగొట్టిరు, సుభాష్ చంద్రబోస్ గారిని న్యాయం కొడితే ఎలగొట్టిరు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి చరిత్రలో ఎప్పుడైతే నిజమైనటువంటి ప్రశ్నించే నాయకుడిని ఎలగొట్టి సంస్కృతి సాంప్రదాయాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నంటే బీఆర్ఎస్ పార్టీలో కవిత గారు మాట్లాడింది పచ్చి నిజాలు మాట్లాడింది, పార్టీని బాగుపరచుకోవడం కోసం మాట్లాడింది, పార్టీలో ఉన్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నది. అది తండ్రైనా కార్యకర్తగా సమానంగా ఉన్నా అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నది. తండ్రిగా మాట్లాడాలనుకుంటే 4 గోళ్ల మధ్య మాట్లాడుకోవాల్సింది, కానీ ప్రజాక్షేత్రంలో పార్టీ మార్పు రావాలి, పార్టీలో సమస్థాయిగా అందరికీ కూడా న్యాయం చేయడం విధంగా మాట్లాడుతున్నది. ఎందుకంటే నోటీస్ చేయాలి, ఎందుకు కవిత నోటీస్ చేయాలి? కవిత ఏం తప్పు మాట్లాడింది? అలా రాంగ్ కూడా మాట్లాడిందా? పోదాంపా బహిరంగ చర్చ పోదాంపా గ్రామ గ్రామాన కార్యకర్త మీ కాంగ్రెస్ పార్టీ నువ్వు గ్రామ గ్రామాన ఏం తప్పు మాట్లాడింది? నిజంగా మాట్లాడింది. కాబట్టి ఎంతసేపటి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎప్పుడైనా వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు నాయకులు కనిపిస్తారు. ఇదే రేవంత్ రెడ్డి గారిని మరి బీజేపీ కోవట్ అన్నారు. ఎవరెవరు కోవట్ కదా? వాస్తవానికి 40 సార్లు 50 సార్లు పోతున్నాను, నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అని చెప్పినావు. ఎక్కడ ఉంది? ఎవరు మాట్లాడుకోవాలి? ఇవన్నీ మనం వ్యక్తిగత విమర్శ చేసుకోవడం కన్నా మనం నిజం అన్యాయాన్ని ప్రశ్నించే వ్యక్తిని మనం నిజమే తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది మాలవరాయ్ గారు. ఇప్పుడు నేను పాపం ఉన్నమాట అంటే ఉలిక్కి పడతాను సోదరుడు, నేను ఉన్నమాట అంటే ఉలిక్కి పడతాను. నేను చెప్పిన ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో సముద్రం లాంటి పార్టీలు ఇట్లాంటివి వస్తుంటే శోకాది నోట్లు ఇస్తారు, సంజాయిషి చెప్తారు, సమస్య పోతాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ అంటే క్రమశిక్షణ మారిపోయిన బీఆర్ఎస్ పార్టీలో ఈ తీరైంది అసలు. మీరు గతంలో మమ్మల్ని విమర్శించారు, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ గేట్ దగ్గర కెమెరాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ 4 గోళ్ల మధ్య జరిగే అంశాలు కూడా రచ్చ చేశారు. ఇవాళ మీరు చేసిన పనికి మీరే బలవుతున్నారు. ఇది ఈ విధంగా కాబట్టి అడ్డుపడకండి, నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు సభ్యత కాదు, నన్ను చెప్పనివ్వండి. కాబట్టి నేను చెప్పిన అంశాన్ని కొత్తగా చెప్తున్నారు. నేను ఏమంటున్నానంటే, సరే మీరు అన్నదే ఓకే, బీజేపీకి బీఆర్ఎస్ కి బంధం ఉన్నది. మరి బంధం ఉందంటే మీ పార్టీ నష్టపోయినట్టే కదా. బంధం ఉందంటే కవిత గారి మాటల్ని ఎవరు సమర్థించారు? మళ్ళా బీజేపీ నాయకుడు రాజా సింగ్ కవిత చెప్పింది నిజమే అన్నాడు. మరి ఎవరికి నష్టమైతే మాకేమో నష్టం అవుతుందా? ఇంకా మా మనమే పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి. మాకేం ఈ సందర్భంగా చెప్తాను, మేము ఇందులో మాకు వచ్చే నష్టమే లేదు. కవిత గారు చేయాల్సిన నష్టాన్ని చేశారు, కోలుకోలేని దెబ్బ తీశారు పార్టీకి. కాబట్టి ఏమంటారు, ఎవరో సినిమాలో డైలాగు, ఎవరో శత్రువులు ఎక్కడో ఉండర్రా, మన అక్క జిల్లాలో ఆడపడుచుల మధ్యనే ఉంటారు, మన కుటుంబ సభ్యులే ఉంటారు అన్నట్టుంది కథ మొత్తం. ఎవరు శత్రువు? కాంగ్రెస్ శత్రువా? ఇలా రాజారామే సినిమా డైలాగ్ గుర్తొస్తారు, శత్రువులు ఎక్కడో ఉండరు, మన అక్క చెల్లెళ్ళు రూపంలోనే ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. మీరు జాగ్రత్తగా ఉండండి, మాకేందుకు, మేము సక్రమంగా అంతా నడుస్తుంది, కమిటీలు అవుతున్నాయి, రాష్ట్ర అభివృద్ధి కోసం గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఫస్ట్ మీరు ఇంట గెలవండి, ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవండి. ఇంట లేదా ఇంట్లోనే కొట్లాటాయా ఏమన్నా ఏదో చెప్పి ఇప్పుడు కాదు, దశాబ్దాల ఒక నిమిషం ఆగండి. ఇట్లా రన్నింగ్ కామెంట్ ఇస్తే ఎవరికి అర్థం కాదు. మీరు అడగండి, వేమన ఎప్పుడో చెప్పిండు, చెప్పులోన రాయి చెవులోన జోరీగా, కంటిలోన నలుసు కాళ్ళలోన ముళ్ళు, ఇంట్లోన పోరు అంతా ఇంత కాదయా విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పి మంచి నీతిని చెప్పింది. ఫస్ట్ మీరు ఇంట్లో పోరున్నది, ఆ పోరు చెప్పనలవి కానటువంటి బాధ, ఆ బాధ తీరాలంటే అంతా ఇంత కాదు అది ఆ బాధ. కాబట్టి ఆ బాధను నివృత్తి చేసుకోండి. పక్క పార్టీల మీద ఎందుకు పడతారు మీరు? ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోండి, ఆత్మస్థుతి పరిణిత చేయకండి. మాకు సంబంధం లేదు, కవిత గారిని మా పార్టీలో చేర్చుకోము, దాన్ని కూడా బట్టగాల్చి మీద చేసే ప్రయత్నం ఎవరిది కనుక ఒక్క విషయం చెప్తానండి. జాతరలో జేబు దొంగలు జాతరలో జేబు దొంగలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? అంతా ఒకటే, వాళ్ళంతా విడిపోయి ఇద్దరు జనాన్ని దృష్టి మలచడం కోసం ఇద్దరు కలిసి కొట్టుకుంటుంటారు. పాప అమాయక జనం ఏం చేస్తారు? ఇట్లా చూస్తుంటారు, ఏం జరుగుతుంది ఏందని. ఇట్లా తొంగి చూసే లోపు వీళ్ళ దొంగలు ఏం చేస్తారు? జనాలు జేబుల్లో పర్సులు మాయం చేస్తారు. ఈ కథ కూడా వీళ్ళు కొట్లాట అంతా ఉంటుంది. జాతరలో జేబు దొంగల కొట్లాట జనాల్ని పిచ్చోలు చేయడం కోసం, జనాల్ని పర్సులు మాయం చేయడం కోసం జరిగే తంత అంతా ఇది. అది మీరు చెప్తున్న దాంట్లో జేబు దొంగ ఎవరు? జేబు దొంగ వీళ్ళంతా ఒకటే అంటారు కదా. అసెంబ్లీ రౌడీ సినిమాలో రౌడీలు కొట్టుకుంటారు కదా, కొట్టుకుంటే జనాలు మొత్తం చూస్తుంటారు. అట్లనే జాతరలో జేబు దొంగల కొట్లాట, ఇది కృత్రిమ కొట్లాట, తెలంగాణ ప్రజల్ని మరోసారి మోసం చేసేది జరుగుతుంది. బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. శ్రీనివాస్ గారు, సో ఏదైతే అప్పుడు రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడిన దానికి సంబంధించి అటు ఎమ్మెల్సీ కవిత లెటర్ రాశారు. అప్పుడు బీజేపీ గురించి మీరు ఎక్కువగా మాట్లాడలేరు, నన్ను బీజేపీ ఎక్కువగా బాధ పెట్టింది. అండ్ నిన్న ఆ చిట్ చాట్ లో కూడా ఒక కమెంట్,
బీఆర్ఎస్ బీజేపీలో విలీనం ప్రతిపాదన వచ్చింది, నేను దాన్ని అప్పుడు తిరస్కరించానని చెప్పేసి కమెంట్స్. సో ఏం చెప్తారు ఈ కమెంట్స్ కి? బీజేపీ ఏం చెప్తుంది క్లారిటీ? అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా కిషన్ రెడ్డి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు మొన్నటికి మొన్న, ఖచ్చితంగా ఎవరు కూడా వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, పార్టీ ఈటెల కవితకు సంబంధించి ఎవరు కూడా మాట్లాడద్దు అంటూ కూడా కమెంట్లు, ముందుగానే వార్నింగ్లు వస్తున్నాయి. ఏంటి ఏమనుకోవచ్చు, బీజేపీలో ఏం జరుగుతుంది దీని గురించి? బీజేపీ చాలా సభ్యంగా ఉంది, ఏమి జరగట్లేదు. అది కుటుంబ తగాదా, పవర్ గేమ్ ఆడుతా ఉన్నారు. పవర్ కావచ్చు లేకుంటే డబ్బులు కావచ్చు, దానికి నడుస్తున్నట్టు కుటుంబ తగాదా. ఎప్పుడైతే వరంగల్ సభ జరిగిన తర్వాత వారికి ఫోటో లేని కారణంగా, వారికి ఇంపార్టెన్స్ లేని కారణంగా, డాష్ మీద మాట్లాడే అవకాశం లేని కారణంగా వారు ఫ్రస్ట్రేట్ అయ్యి ఎన్నో రోజు వస్తున్నటువంటి అన్నా చెల్లెల ఈ యొక్క క్లాషెస్ పోటీ తత్వం కాస్త బయటపడింది, బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి బయటకు వచ్చినారు. దానికి బీజేపీకి ఏం సంబంధం? బీజేపీ సచ్ ఎ గ్రేట్ పార్టీ, నేషనల్ పార్టీగా ఈ దేశం మొత్తంలో సక్సెస్ఫుల్ గా ఎక్కడ కలహాలు లేకుండా, గ్రూపులు లేకుండా నడుస్తున్నట్టు పార్టీ, ఆదర్శంగా. మీరు మైనస్ బీజేపీ, ఈవెన్ నేషనల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీస్ గా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, ఆల్ అదర్ రీజనల్ పార్టీస్ అన్ని కూడాను చీలికలైనవి. A to Z వరకు మరి ఒక ప్రాంతీయ